మీరు డబ్బులు ఎంతైనా పర్లేదని చెప్పేసి ఒక మంచి బ్రాండ్ నుంచి ఒక 5 స్టార్ ఏసీని అయితే తీసుకున్నారు. కానీ మీకు ప్రాపర్‌గా కూలింగ్ రావట్లేదు. దానికి తోడు మంత్ ఎండ్‌కి మీకు చాలా ఎక్కువగా పవర్ బిల్స్ వస్తున్నాయి. దీనికి ప్రాబ్లమ్ మీరు కొన్న బ్రాండ్‌లో లేకపోవచ్చు. ఏసీ ఇన్‌స్టాలేషన్ టైంలో చేసిన మిస్టేక్స్‌లో ఉండొచ్చు. అండ్ ఈ మిస్టేక్స్ ఎవ్రీ మంత్ మీ జేబులు ఖాళీ చేస్తున్నాయి. సో నేను ఇప్పుడు ఏసీ ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు చేసే కామన్ 6 మిస్టేక్స్‌ని చెప్తాను. ఒకవేళ మీరు ఏసీ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా, లేకపోతే మీరు ఆల్రెడీ ఏసీ తీసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా, మీకు ఈ వీడియో చాలా యూస్‌ఫుల్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలామంది ఏసీ కెపాసిటీ, స్టార్ రేటింగ్ అండ్ బ్రాండ్ మీద ఫోకస్ చేస్తారు. బట్ ప్రాపర్ ఇన్‌స్టాలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఎక్స్‌పెన్సివ్ ఏసీ కూడా రాంగ్ ఇన్‌స్టాలేషన్ వల్ల ఇన్ఎఫిషియెంట్‌గా అయిపోతుంది. ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ రాంగ్ టర్న్ సెలెక్షన్. రూమ్ సైజ్‌కి తగ్గట్టుగా ఏసీని చూస్ చేయకపోతే కూలింగ్ ప్రాపర్‌గా రాదు. కంప్రెసర్ కంటిన్యూస్‌గా రన్ అవుతుంది. కరెంట్ బిల్ కూడా పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ సన్లైట్ అండ్ రూమ్ ఇన్సులేషన్ కూడా కన్సిడర్ చేయాలి. అవుట్డోర్ యూనిట్ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ సన్లైట్లో ఇన్స్టాల్ చేస్తే హీట్ రిజెక్షన్ ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుంది. కంప్రెసర్ పైన లోడ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వెంటిలేషన్ ప్రాపర్గా లేకపోతే పర్ఫార్మెన్స్ మరింత డిక్రీజ్ అవుతుంది. కాపర్ పైపింగ్ ఇన్స్టాలేషన్లో మిస్టేక్స్ చాలా కామన్. షార్ప్ బెండ్స్, లాంగ్ అన్నెసెసరీ పైపింగ్, పూర్ ఇన్సులేషన్ ఇవి రిఫ్రిజిరెంట్ ఫ్లోని అఫెక్ట్ చేస్తాయి. దీని రిజల్ట్ మొదటగా కూలింగ్ లాస్ అయిపోతుంది. దెన్ గ్యాస్ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా ఎక్కువైపోతుంది. ఏసీ డ్రైన్ పైప్ని ప్రాపర్ స్లోప్లో ఇన్స్టాల్ చేయకపోతే వాటర్ లీకేజ్ అవుతుంది. వాటర్ అలా కంటిన్యూస్గా లీక్ అయ్యి ఇండోర్లోని వాల్ డ్యామేజ్ అవుతుంది. వాటర్ కంటిన్యూస్గా ఒక ప్లేస్లో స్టోర్ కావడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది. వాటర్ కూడా బ్యాక్ ఫ్లో అయిపోయి ఏసీ నుంచే బయటకు వస్తుంది. మోస్ట్ క్రిటికల్ మిస్టేక్ ఏంటో తెలుసా? వ్యాక్యూమింగ్ని స్కిప్ చేయడం. కాపర్ పైప్స్లో ఎయిర్ అండ్ మాయిశ్చర్ని రిమూవ్ చేయడానికి వ్యాక్యూమింగ్ ప్రాసెస్ని కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఏసీ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు వ్యాక్యూమింగ్ చేయకుండా డైరెక్ట్గా గ్యాస్ని ఫీడ్ చేస్తే కూలింగ్ రెడ్యూస్ అవుతుంది. కంప్రెసర్ డ్యామేజ్ అవ్వచ్చు అండ్ ఏసీ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. ఇండోర్ యూనిట్ని రాంగ్ ప్లేస్లో ఇన్స్టాల్ చేస్తే ఎయిర్ ఫ్లో అన్ఈవెన్గా ఉంటుంది. అండ్ ఫర్నిచర్ ఆర్ కర్టెన్స్ ఎయిర్ ఫ్లోని బ్లాక్ చేసి కూలింగ్ ఎఫెక్ట్ డిక్రీజ్ అయిపోతుంది. సో గైస్, గుడ్ ఏసీ పర్చేస్ చేయడం ఇంపార్టెంట్, బట్ ప్రొఫెషనల్ ఇన్స్టలేషన్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ప్రాపర్ ఇన్స్టాలేషన్ వల్ల కూలింగ్ బెటర్గా ఉంటుంది, కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది, ఏసీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అండ్ మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఏసీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ హెచ్విఏసీ అండ్ ఇంజనీరింగ్ వీడియోస్ కోసం వెంటనే ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.